వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నారు. అవి ఇంతవరకు స్టార్ట్ కాలేదు. బడ్జెట్లో పెట్టిండ్రు, ఇంతవరకు వ్యవసాయ కూలీలకు ఇయ్యలే. ఇప్పుడు దాంట్లో కోతలు పెడుతున్నారు. వ్యవసాయ కూలీలు అంటే ఎవరట? ఎవరైతే పొలంలో నాట్లకు వస్తారో కూలికి వస్తారో వాళ్ళందరూ వ్యవసాయ కూలీలే కదా. అట్లా కాదట. నీకు గుంట భూమి ఉండడానికి ఇయ్యడట. నువ్వు ఉపాధి హామీ పనికి పోతేనే ఇస్తారట. దాంట్లో అన్ని కూలీలు కోతలు పెట్టే పని చేస్తున్నాడు. 5 గుంటలో గుంట భూమి 2 గంటల భూమి ఉంటే ఆయన భూమి ఉన్నట్ట. ఆ భూమితో ఆయన పంట వంటది బాగుపడతాడా? ఎకరంలోపు భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగానే గుర్తించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కొంతమందికి అర్ధెకరమం పావెకరమం ఉంటుంది, కానీ అవి రాళ్ళు రప్పలు గుట్టలు పంట వంటది. అట్లా 2 ఎకరాలు ఉన్న పంట వంటది. మరి వాళ్ళని కూడా నువ్వు ఇలా రైతుల కిందేసి వాళ్ళకి ఎగబెడతావా? అందువల్ల ఇలా వ్యవసాయ కూలీలలో కూడా వడబోత పెట్టి ఏదో మమ అనిపించే పని చేస్తున్నాడు. మేము కోరుతున్నాం, ఉపాధి హామీకి వెళ్లే ప్రతి కూలీ వ్యవసాయ కూలీయే. ఉపాధి హామీ వెళ్తున్న వారందరికీ కూడా వడబోతలు లేకుండా కోతలు లేకుండా వ్యవసాయ కూలీలకు ఏడాదికి ఇస్తామన్న డబ్బులు తప్పకుండా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎకరంలో భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ గిరిజనులే ఉంటారు కనుక వారికి కూడా వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న డబ్బును కోతలు లేకుండా ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా రైతు బంధు ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి, వ్యవసాయ రంగం బాగుపడాలి, స్వయం సమృద్ధిని సాధించాలని కేసీఆర్ గారు కోతలు లేకుండా రైతు బంధు ఇచ్చింది. తిండి పెట్టే రైతులకు తొండి చేసి పైసలు ఎగ్గొట్టే పనేమో రేవంత్ రెడ్డి చేస్తుంది. కేసీఆర్ ఏమో తిండి పెట్టే రైతులకు ఎట్లన్నా ₹1 పోవాలి, వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అని కేసీఆర్ అనుకున్నాడు. కానీ తొండి చేసి తిండి పెట్టే రైతులకు ఎట్లా ఎగ్గొట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఇది కేసీఆర్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా. ఇలా రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ గారు రైతు బంధును ప్రారంభిస్తే ఆ రైతు బంధును బొందబెట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా రైతులందరూ కూడా మేల్కొనాలి. రైతులందరూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఆ ఊర్లలో ఉండే కాంగ్రెస్ నాయకులను, మండలాల్లో ఉండే కాంగ్రెస్ నాయకులను, పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. వానకాలం రైతు బంధు, యాసంగి రైతు బంధు 15,000 ప్రతి రైతుకు చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చే విధంగా ప్రశ్నించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు 2 ఏళ్లు కరోనా వచ్చిన రైతు బంధు ఆపలే కదా. 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధునిచ్చి రైతుల పట్ల తన ప్రేమను చాటుకున్నది కేసీఆర్. కానీ రైతు బంధును బొందబెట్టి రైతుల ఉసురు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి.